సో భయ్యా మన 'జన్ నాయకన్' మూవీ ఈ మంత్‌లోనే ఉంటదా లేదా? అంటే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కాదా లేదా? అండ్ మళ్ళీ 'రాక' మూవీ డిమాండ్ అండ్ మళ్ళీ అలానే మన 'పెద్ది' మూవీకి ఆల్ టైమ్ రికార్డ్ ప్రీమియర్స్ పడతాయా లేవా? అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఎలాంటి లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు అయితే చూడండనమాట. చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఫర్దర్‌గా మన వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీరే మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. 'పెద్ది' ఆల్ టైమ్ రికార్డ్ కొడతదా లేదా? అది కూడా కామెంట్ అయితే చేయండనమాట. సో ఇంకా 'జన్ నాయకన్' మూవీ గురించి మాట్లాడుకోవాలంటే సో ఏ మూవీ నుంచైనా గానీ చిన్న చిన్న క్లిప్స్ గానో, లేకపోతే సాంగ్ బిట్స్ గానో, లేకపోతే అంటే డాన్స్ స్టెప్స్ గానో అవైతే లీక్ అయితా ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సో 'జన్ నాయకన్' మూవీ రిలీజ్ మొత్తం అంటే మూవీ హెచ్‌డీ క్వాలిటీ రిలీజ్ చేసి పడదొబ్బారన్నమాట. ఎవరు చేసారో తెలీదు గానీ మూవీ టీమ్ మొత్తం సఫర్ అయితుందని చెప్పుకోవచ్చు భయ్యా లిటరల్లీ. సో ఇప్పుడొచ్చేసి మూవీ టీమ్ వచ్చేసి మేలోనే రిలీజ్ చేద్దామని అయితే అనుకున్నారన్నమాట. అనుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ మనకి మే 8న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ ఆ డేట్ వచ్చేసి లాగ్ అయితే కాలేదు. సో కొత్త రిలీజ్ డేట్ 2 డేస్‌ని అయితే ప్రిఫర్ చేసుకుంటున్నారన్నమాట మూవీ టీమ్ వాళ్ళు. సో ఒక రిలీజ్ డేట్ ఏంటంటే మే 14థ్ అన్నమాట. ఇంకో రిలీజ్ డేట్ వచ్చేసి ఏంటంటే దగ్గర దగ్గర మనకి మే 22 అని చెప్పుకోవచ్చు. ఏ డేట్‌కొస్తే బెటర్ అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి మామ. ఇంకా మన అల్లు అర్జున్ అన్నది 'రాక' మూవీ గురించి మాట్లాడుకోవాలంటే సో ఆల్రెడీ ప్రీ లుక్ ఏదైతే ఉందో ప్రీ లుక్‌తోనే హైప్ అనేది కొంచెం బిల్డ్ అయిందనమాట. సో దాని తర్వాత మనకి అట్లీ గారు మన అల్లు అర్జున్ అన్న బర్త్‌డే గిఫ్ట్ కిందకి మనకొక మంచి పోస్టర్ అయితే ఇచ్చారన్నమాట. ఫస్ట్ లుక్ అనేది ఇచ్చారన్నమాట. సో దాని తర్వాత ఏంటంటే సో హ్యూజ్ డిమాండ్ అయితే పెరిగిందనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వీఎఫ్ఎక్స్‌తోని మంచి వీఎఫ్ఎక్స్‌తోని వస్తున్నారు కాబట్టి అండ్ మంచి కాన్సెప్ట్‌తోని వస్తున్నారు కాబట్టి బీహార్ సైడ్ మొత్తం హ్యూజ్ డిమాండ్ అన్నమాట. సో రైట్స్ కోసము వాళ్ళైతే అంటే మూవీ అవర్కే ఆల్మోస్ట్ అంటే షూటింగ్ అనేది ఆల్మోస్ట్ 80% దాకా కంప్లీట్ అయితే అయిందన్నమాట 'రాక' మూవీ షూటింగ్. సో దాని తర్వాత ఏంటంటే మనకి డిమాండ్ అనేది పెరిగిపోయింది. రైట్స్ కోసం మన బీహార్ సైడు అంటే చాలా ట్రై చేస్తున్నారన్నమాట. సో మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి వచ్చింది. మంచి రైట్స్ కోసం అంటే నార్త్ సైడ్ మంచిగా బిల్డ్ అయ్యి ఉందన్నమాట హైప్ అనేది. సో రిలీజ్ టైం వరకు హైప్ అనేది ఎక్కడ దాకా వెళ్ళుద్దో తెలీదు. కానీ మంచిగా అంటే మంచి రిలీజ్ పెట్టుకుంటే మాత్రం నంబర్స్ 'పుష్ప' రేంజ్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మంచి కాన్సెప్ట్ అండ్ అల్లు అర్జున్ అన్న క్రేజు నార్త్‌లో మంచి నంబర్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో మీరు వెయిట్ చేస్తున్నారా లేదా 'రాక' మూవీ గురించి? ఖచ్చితంగా కామెంట్ అయితే చేసుకోండి భయ్యా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన 'చరణ్' అన్నది 'పెద్ది' మూవీ అప్డేట్ అన్నమాట. సో ఏటీఆర్ ప్రీమియర్స్ లోడింగా కాదా అంటే సో నాకు తెలిసిన మట్టుకి లోడింగే భయ్యా. ఎందుకంటే మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 'పుష్పకి' మంచి ప్రీమియర్స్ అయితే ఇచ్చారన్నమాట లాస్ట్ టైం చూసుకున్నట్టయితే. సో దాని తర్వాత మనకి ఇప్పుడు 'పెద్ది' మూవీకి ఆల్ ఓవర్ ఇండియా మంచి ప్రీమియర్ కౌంట్ అయితే పడబోతుంది జూన్ 3కి 9 PM నుంచి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఏపీటీజీలో ఇది కొత్త ఏటీఆర్ అని చెప్పుకోవచ్చు అనమాట. 'పెద్ది' మూవీకి మంచి ప్రీమియర్స్ అయితే ఇవ్వబోతున్నారు అండ్ జూన్ 3 9 PM నుంచి. సో ఏపీ అండ్ తెలంగాణ రెండిట్లలో నైజాం సైడ్ కూడా ప్రీమియర్స్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యాయన్నమాట. సో మంచి ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్‌కి కూడా. సో అలానే నార్త్‌లో కూడా మనకి ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. అవి కూడా మనకి జియో స్టూడియోస్ వాళ్ళు తీసుకున్నారన్నమాట. అంటే మనకి 'దురంధర్' మూవీ ఉంది కదా! ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. సో సేమ్ మనకి 'దురంధర్' ఎలా అయితే ప్రీమియర్స్ పడ్డాయో సేమ్ అదే స్ట్రాటజీతోని మన 'పెద్ది' మూవీ కూడా అక్కడ ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. ఆల్ ఓవర్ మంచి ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి భయ్యా. నాకు తెలిసిన మట్టుకి డే 1 వచ్చేసి మంచి ఏటీఆర్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ప్రీమియర్స్ పరంగా. సో తర్వాత మనకి 'వారణాసి' వేరే మూవీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో అవి కూడా అవి వచ్చే వరకు మన 'పెద్ది' ప్రీమియర్స్ ఏదైతే ఉందో అదైతే సేఫ్ అని చెప్పుకోవచ్చు. పెద్ద వేరే పెద్ద మూవీస్ వచ్చే వరకు 'పెద్ది' అనేది ఏటీఆర్ ఉంటదన్నమాట ప్రీమియర్స్ పరంగా. సో ప్రీవియస్‌గా మనకి 'పుష్ప 2' అయితే ఉండే అన్నమాట. సో మోస్ట్‌లీ అది లేచిపోతది ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకి 'పెద్ది' రిలీజ్ టైంకి. సో ఇదొచ్చేసి 'పెద్ది' అనేది డే 1 గట్టి నంబరే పెట్టేటట్టే ఉందన్నమాట. సో మీరెంత కొడతదనుకుంటున్నారు 'పెద్ది' డే 1? సో 'రాక' మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేసుకున్నానన్నమాట. సో దాని తర్వాత మన 'జన్ నాయకన్' మూవీ ఏదైతే ఉందో ఏ డేట్‌కొస్తే బాగుంటదో ప్రిఫర్ అయితే చేయండి. లైక్ మోస్ట్‌లీ మే 14థా లేకపోతే మే 22ండా ఏ డేట్‌కొస్తే బెటరో కామెంట్ అయితే చేసుకోండి. మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేయండి భయ్యా. అండ్ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.